రఘు రేఖలను కలపాలనుకున్నాను. కలిపాను. మన విజయ్ గురించి మీరేం దిగులు పడాల్సిన పనే లేదండి. పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. మరి రేఖ నువ్వు కలిసి బ్రతకడం ద్రోహం కాదా? కాదు, ఎందుకంటే మాది కేవలం నటన మాత్రం. పోతే పోయాయని 4 ప్రాణాల్ని బలి తీసుకోమంటారా? అలా అనుకునే మనుషులమే అయితే గౌరీ గురించి ఆలోచించేవాళ్ళమే కాదు. అందుకే గౌరీ దృష్టిలో భార్యాభర్తల్లా నటిస్తున్నాం. మా ప్రాణం పోయినా మేం కలిసి బ్రతకలేం, బ్రతకబోం కూడా. గౌరీ కోసం, కేవలం తనని నమ్మించడం కోసమే ఈ నటనంతా. అంటే గౌరీ అంటే నీకెప్పటికీ ప్రేమ ఉంటుంది కదా బాబు? ఉంది. నేను పోయేంత వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. మీకు చేతనైతే మీ కూతుర్ని ఒప్పించి నాకు భారీగా బ్రతకమని చెప్పండి. ఏ క్షణంలో అయినా తనని భారీగా ఎలుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అత్తయ్య, ఇది మనసు. ఇది ఎలా పడితే అలా మారదు. అలా మారితే మనం మనుషులం కాదు. నన్ను క్షమించు బాబు. నేను వెళ్ళి గౌరీని ఒప్పించి తీసుకొస్తాను. మనసా వాచా కర్మణ గౌరీ నా భార్య. రేఖ ఎప్పుడైతే నన్ను గౌరికి దానం చేసిందో ఆ క్షణమే రేఖ నా జీవితంలో నుంచి, నా మనసులోంచి కూడా భార్య స్థానం నుంచి వెళ్ళిపోయింది. అందుకే గౌరీ దృష్టిలో భార్యాభర్తలా నటిస్తున్నాం. మా ప్రాణం పోయినా మేం కలిసి బ్రతకలేం, బ్రతకబోం కూడా. రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు.
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేనా నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండా మునకేస్తావా నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నిన్ను వదలునులే నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో లోకాన నమ్మకం లేదసలే దాని పేరు మోసమై మారెనులే వేరెవరి సాయమో ఎందుకులే నేను నువ్వు నమ్ముకో యావయ్యో ఏమిటి ఆలోచిస్తున్నావు? కాఫీ చల్లారిపోతోంది, తాగలేదే? బ్రతుకే తెల్లారిపోయినట్టుంది. అవేం మాటలయ్యా. లేకపోతే ఏంటి, చూడు ఇల్లంతా ఎలా బోసిపోయిందో. నిన్నటిదాకా కొడుకు కోడలు మనవుడు ఉండి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. వాళ్ళున్నంతకాలం నాకు అసలు ఈ జబ్బున్నట్టు కూడా అనిపించేది కాదు. అలాంటిది ఇప్పుడు చూడు, శ్మశాన స్తబ్దత కనిపించటం లేదు. తప్పయ్యా, అలా మాట్లాడకూడదు. అయినా వాళ్ళెక్కడికెళ్ళారు? మళ్ళీ తిరిగి రారా ఏంటి? ఏమోనే, ఇక ఏమొస్తారో ఏంటో. వాడికి ఉద్యోగం వచ్చింది, పిల్లాన్ని స్కూల్లో చేర్పించారు. ఇక ఆ పిల్ల మాత్రం ఎంతకాలం మనతో ఉంటుంది చెప్పు? అమ్మాయిని మనతోనే ఉంచుతానని వాడు చెప్పాడు కదయ్యా. ఎవరో ఒకరు మనతో ఉంటే అంతే చాలు. అయినా నాకెవరూ అవసరం లేదు, నేనుగా బతకగలను అని బీరాలు పలికావుగా ఒకప్పుడు. నీ బాధ నాకు అర్థమైందయ్యా. కానీ ఒకటి ఆలోచించు, పొట్టకూటి కోసం దేశం మీదికి వెళ్లాల్సిన రోజులు మనమంటే 4 వేరుశనక్కాయలు తిని మంచినీళ్లు తాగినా సరిపోయేది. ఇప్పుడు వాటికి కరువొచ్చిన రోజులు. ఇంటి పట్టునే ఉండాలంటే ఎలా సరిపోతుంది? అదే నిజమేనే. వాలిపోయే పొద్దులాంటి వాళ్ళం. ఉదయించే వాళ్ళ భవిష్యత్తు గడ్డి చెప్పకూడదు. అన్నీ తెలుసంటావు, మళ్ళీ అన్నిటికీ బాధపడతావు. మనిషిని కదే. అన్నయ్య గారు, రామ్మా రా.
కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దొదినా. గౌరీ ఏది? ఓసారి పిలవండి, తనతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు కూడా మాతో పాటు ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. నిజమే అన్నయ్య గారు, కానీ లేదు, ఏమీ లేదు. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. మాకు మాత్రం ఎవరున్నారు? అలాగే ఉంటాను కాని ముందోసారి గౌరీని పిలవండి. గౌరీ! గౌరి బాబుని తీసుకుని వెళ్ళింది కదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? పిల్లాడిని స్కూల్లో చేర్పించాలి కదా. ఇక్కడ మొక్కు చెల్లించడం అయిపోగానే పిల్లాడిని తీసుకుని వెళ్ళింది. పిల్లాడిని స్కూల్లో చేర్పించడానికి వెళ్ళిందా? అవును. అయితే బాబుని రేఖ కప్పచెప్పడానికి తీసుకుని వెళ్ళుంటుంది. నాదో మాటమ్మా, నేను చెప్తే మావాడు ఎలాగూ వినడు. నువ్వైనా కాస్త మీ అమ్మాయితో చెప్పమ్మా. మనం ఇంతమంది ఉండి కూడా పిల్లాడిని అలా హాస్టల్లో పెట్టి చదివించడం ఏంటి? అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య మధ్య వాడి బాల్యం చక్కగా సాగిపోవాలి కానీ ఇప్పటి నుంచే ఆ హాస్టల్ ఎందుకు చెప్పమ్మా? మేమెంతో చెప్పి చూశాము, కాని ఇద్దరూ వింటేనా? ఏ వసతి లేని వాళ్ల కోసం హాస్టల్స్ కానీ వాడి కోసం ఎక్కడికెళ్ళడానికైనా మనం ఉన్నాం కదా. అది వాళ్లకర్థం కావడం లేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళొస్తాను. అదేమిటమ్మా అప్పుడే? నేను మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తానన్నయ్యా. గౌరీ ఇక్కడికే వచ్చిందా? గౌరీ రావడం ఏంటి అత్తయ్య? గౌరీ బాబుని తీసుకుని ఇక్కడికొచ్చిందట కదా. బాబు ఇక్కడే ఉన్నాడు అంటే మరి గౌరీ కూడా ఇక్కడే ఉండాలి కదా. లేదత్తయ్య, గౌరీ రాలేదు. ఏంటయ్యా నువ్వనేది? గౌరీ బాబుని స్కూల్లో చేర్పించడానికి వెళ్ళిందని మీ అమ్మ నాన్న చెప్పారు. మరి బాబు ఎలా వచ్చాడు? గౌరీతో ఉన్న బాబు ఒంటరిగా ఎలా వస్తాడు? ఎలా వచ్చాడో నాకు తెలీదు. వీణ్ణి లోపల తీసుకొచ్చాను అంతే. అంతా మాయలా ఉంది. గౌరీ బాబుతో వచ్చి బాబును మాత్రం ఇక్కడ దింపేసి వెళ్ళిందా? ఇంటిదాకా వచ్చిన మనిషి ఇంట్లోకి రాకుండా ఎలా వెళ్తుంది? బాబుని అప్పగించడానికైనా లోపలికి రావాలి కదా. అలా ఎందుకు వెళ్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. నాన్నా, అమ్మ నీతో రాలేదా? వచ్చింది. మరేది? ఏమో. అది కాదు నాన్న, నిన్నిక్కడ ఎవరు దించారు? అమ్మా. మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. బయట చాలా వెతికానత్తయ్య, కానీ ఎక్కడా కనిపించలేదు. నాకేదో అనుమానంగా ఉంది బాబు. మొక్కుబడి తీర్చుకోగానే బాబుని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతానని చెప్పింది.
అన్నమాట ప్రకారమే తీసుకొచ్చి వదిలింది. కానీ తనెందుకు కనిపించకుండా వెళ్ళిపోయింది? ఒకవేళ మన మాటలు గాని తను వినలేదు కదా? లేదత్తయ్య, వింటే ఊరుకునే మనిషి కాదు. సరాసరి వచ్చి గొడవ పెట్టుకునేది. అంతేకాని ఇలా ఎందుకు చేస్తుంది? ఏమైంది బాబు? ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు అత్తయ్య. లేదయ్యా, నా అనుమానం నిజమయ్యేలా ఉంది. తను వింది. ఇక్కడ జరిగిందంతా తను వింది. అందుకే కోపంలో ఏటో వెళ్ళిపోయి ఉంటుంది. గౌరీ నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందా? మేడం, కొరియర్. థ్యాంక్ యూ మేడం. ఎవరికమ్మా అది? నాకే నాన్నా. రేఖ, నేను గౌరీని. బహుశా ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను మీ అందరికీ కనిపించినంత దూరంలో ఉండిపోతానేమో. అమ్మా, ఆ లెటర్ ఎవరిది? నాన్నా, దయచేసి కాసేపు నన్నేం అడగకుండా ఉంటారా? వెళ్ళిపోతున్నాను రేఖ. మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? నన్ను మీరందరూ మోసం చేశారు. కాదు, నా కోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను.
తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో నా భర్త స్థానంలో వచ్చిన నీ భర్తని నా సొంతం చేసుకున్నాను. నేను చేసిన తప్పు తెలిసాక ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం లేకుండా చేశారు. ఎవరో ముక్కు మొహం కూడా తెలియని నా కోసం మీరు మీ జీవితాలనే పణంగా పెట్టారు. అలాంటిది మీ కాపురం నిలబెట్టాలి అని అనుకోవడం తప్పు కాదు అనుకున్నాను. బ్రతిమిలాడాను, బెదిరించాను, కానీ నా మాట వినలేదు. చివరికి మీరు భార్యాభర్తల్లా నటించారు. మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఓపిక టైం నా దగ్గర లేవు. ఓసి పిచ్చిదానా, ఏమిటే నీకు నాకు చెప్పేది? అసలు మనం ఎవరో అని చెప్పాలి. గౌరీ కనిపిస్తుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. అయినా కావాలని వెళ్ళిన మనిషి కనిపిస్తుందా?